నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ భూలోకం అనంతమైనది. అందులో ఎన్నో వింతలు, విశేషాలు, రహస్యాలు దాగి ఉన్నాయి. కొన్నైతే మనం నమ్మలేం, నిజమేనా అనిపిస్తాయి. వాటిని చూసినప్పుడే ఆశ్చర్యం కలుగుతుంది. ఇలాంటి ఆశ్చర్యకరమైనది తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలోని ఓ గ్రామంలో కూడా జరుగుతుంది. ఇంతకీ అదేంటి? పూర్తి విషయాలు లెట్స్ వాచ్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కొదురుపాక గ్రామంలో పగలు తక్కువగా, రాత్రి ఎక్కువగా ఉంటుంది. ఇదే ఆ గ్రామం ప్రత్యేకత. ఏంటి అదేం ప్రత్యేకత అనుకుంటున్నారా? అవును, ఆ గ్రామంలో సాయంత్రం అనేది ఉండదు. 4 గంటలు అయ్యిందంటే చాలు చిమ్మ చీకటి కమ్మేస్తుంది. ప్రజలు ఉదయం 8 గంటల తర్వాత ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసుకుని హడావుడిగా బయటకు వెళతారు. సాయంత్రం 4 గంటల వరకు పొలం పనులు ముగించుకొని తిరిగి ఇళ్లకు చేరుకుంటారు. సాధారణంగా వ్యవసాయం పనులను సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు చేస్తారు. కొదురుపాక రైతులు, కూలీలు మాత్రం 4 గంటలకే పూర్తి చేసుకుని ఇంటికి చేరుకుంటారు. ఎందుకంటే అక్కడ 4 అయిందంటే గ్రామం అంతా చీకటిమయం అయిపోతుంది కాబట్టి. ఎక్కడైనా సరే 4 జాములు అయిందంటే ఉదయం, పగలు, సాయంత్రం, రాత్రి ఇలా 4 జాముల గురించి తెలుసు. కొదురుపాక గ్రామంలో సాయంత్రం ఉండదు. 4 గంటలకే చీకటి పడుతుంది. ఇందుకు కారణం భౌగోళిక పరిస్థితులే. కొదురుపాక గ్రామంలో సూర్యోదయం కూడా ఆలస్యంగా జరుగుతుంది. ఇక్కడ పగలు తక్కువ, రాత్రి ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా గ్రామస్తుల లైఫ్ స్టైల్ కు భిన్నంగా ఉంటుంది కూడా అక్కడ. సో అంతటా సూర్యోదయం 6 నుంచి 6 గంటల 30 నిమిషాల మధ్య జరిగితే కొదురుపాకలో మాత్రం ఉదయం 8 గంటలకు సూర్యోదయం అవుతుంది. పగలు తక్కువగా ఉంటుంది. సూర్యాస్తమయం కూడా తొందరగా జరుగుతుంది. అందుకే పనులు హడావిడిగా చేసుకుని ముగించుకుని 4 గంటల వరకు ఇళ్లకు చేరుకుంటారు. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? ఇలా జరగడానికి కారణం ఏంటి అని ఆలోచిస్తే గ్రామ భౌగోళిక పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. కొదురుపాక గ్రామం చుట్టూ 4 గుట్టలు ఉంటాయి. గ్రామానికి తూర్పున గొల్లగుట్ట, పడమర రంగనాయకుల గుట్ట, ఉత్తరాన నంబూలాద్రి గుట్ట, దక్షిణాన పాముబండ గుట్ట అనేవి ఉన్నాయి. తూర్పున ఉన్న గొల్లగుట్ట కారణంగా సూర్యుడు ఆలస్యంగా వస్తాడు. ఉదయం 8 గంటల వరకు చీకటే ఉంటుంది. ఇక పడమర రంగనాయకుల గుట్ట ఉండడంతో సూర్యాస్తమయం సాయంత్రం 4 గంటలకే జరుగుతుంది. దీంతో చీకటి పడుతుంది. ఇళ్లలో లైట్లు ఆన్ చేస్తారు. ఇక కొదురుపాక గ్రామానికి చారిత్రాత్మక స్టోరీ ఉంది. శాతవాహన జైనుల కాలంలో నిర్మించిన ఆలయాలు కూడా ఉన్నాయి. ఇక్కడికి భక్తులు, టూరిస్టులు వస్తూ ఉంటారు. కరీంనగర్ నుంచి సుల్తానాబాద్ వెళ్లి అక్కడి నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొదురుపాకకు వెళ్ళాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.